పాపం ఇగో ముగ్గురు ఆడబిడ్డలను చెరువులో ముంచి చంపేసిన తండ్రి. ఆడేం పాపత్తురా నాయన, పాపం ఆ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? ఒకవేళ నీకు ఏమైనా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ ఇబ్బందులా, లేకపోతే ఇంకా మానసిక ఇబ్బందులా, లేకపోతే ఉంటే నీకు ఇంట్లో ప్రాబ్లమా, ఒంట్లో ప్రాబ్లమా, అట్లా ఉన్నట్టయితే నువ్వు పోయి అలా దునికి సావపోయాను. పాపం అభంశుభం తెలియనటువంటి ముగ్గురు పిల్లల్ని చెరువులో తోసేసి చెరువులో ముంచేసి చంపినట. తండ్రి అనాలనా, లేకపోతే ఉంటే కాలయముడు అనాలనా? కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం. ఇద్దరు మృతదేహాలు దొరికినాయట, ఇంకొకటి దొరకలేదట. చూడు ఎంత పాపం, ఎంత చక్కదనంగా ఉన్నారు పిల్లగాళ్ళు. అయాన్, సిఫత్, అలాగే మరియం అట. ముగ్గురు చిన్న పిల్లలే. పాపం అంత కొట్టేది ఉంటే 10 సంవత్సరాల లోపే ఉన్నారు ముగ్గురు పిల్లలు కూడా. లాస్ట్కి ఒప్పుకున్నాడట, నేనే చంపినని చెప్పేసి ఒప్పుకున్నాడట తండ్రి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వికాస్ నగర్లో కనిపించకుండా పోయిన 10 ఏళ్లలోపు ముగ్గురు అక్క చెల్లెళ్ళు దారుణ హత్యకు గురయ్యారు. కన్న తండ్రి ఆ ముగ్గురు చిన్నారి కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం వికాస్ నగర్కు చెందినటువంటి ఇస్మాయిల్, షబీనా దంపతులకు షిఫాత్ 8 సంవత్సరాల పాప, అయాత్ 7 సంవత్సరాలు, అలాగే మరియం 5 అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. శనివారం ఉదయం 11 గంటలకు తినుబండరాలు కొనిచ్చి పంపిస్తానని పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో తీసుకెళ్ళాడు. పాపం చూడలిగా పిల్లలు తండ్రి మాట నమ్మకపోతే ఎవరి మాట నమ్ముతారు? పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తా, లేకపోతే ఇంకేమైనా కొనిస్తా అని చెప్పేసి తండ్రి ముగ్గురిని తీసుకొని ఈయన నడుపుతున్నటువంటి ఆటోలో కూకోబెట్టుకొని మంచిగా తీసుకుపోతా ఉంటే ఆ పాపం ఆ పిల్లలు ఏమనుకుంటారు? నిజంగా తండ్రి తీసుకుపోతున్నాడు కదా, సో ఏమైనా తినేటివి కొనిస్తాడు కావచ్చు, ఇంకేమన్నా మమ్మల్ని ఇంకా ఆటోలో తిప్పుతూ అటు ఇటు కాలక్షేపం చేపిస్తాడు కావచ్చు అని చెప్పేసి పాపం ఆ పిల్లలు అనుకుంటారు. తండ్రి నమ్ముతారు కదా ఎవరైనా కానీ. అంటే తల్లిదండ్రులు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఇక ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి ఆటోమేటిక్గా తండ్రి పైన ఎక్కువ ప్రేమ ఉంటా ఉంటుంది. కాబట్టి తండ్రి ఎంతో అరే ఆటోలో తీసుకొని పోయి ఏమైనా కొనిస్తారని చెప్పేసి అన్నాడు కాబట్టి పాపం ఎంతో హుషారుగా ఆటో ఎక్కి వెళ్ళిపోయినట. తినుబండరాలు కొనిస్తా అని చెప్పేసి పిల్లలని ఇస్మాయిల్ తన ఆటోలో తీసుకెళ్ళింది. గంటలు గడిచిన పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి షబీనా భర్తను ప్రశ్నించిందట. తాను షాపు దగ్గర వదిలేసి కిరాయికి వెళ్ళాలని చెప్పిండు. దీంతో షబానాతో పాటు కుటుంబ సభ్యులు పిల్లల కోసం చుట్టుపక్కల వెతికేళ్ళు. అయినా చిన్నారుల ఆశకు దొరకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఇంకా ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ పక్కన ఉన్నటువంటి అటుపక్క షాప్ పక్క మెట్టు, వీళ్ళ ఇంటి పక్క మెట్టు కావచ్చు, మిగతా రోడ్డు పక్క మెట్టు ఉన్నటువంటి సీసీ కెమెరాలని పరిశీలిస్తే పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో చెరువు వైపు తీసుకెళ్లినట్టు తేలింది. ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్లే ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు ఒప్పుకున్నాడు. అరే ఎదవా, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇస్మాయిల్ అంటాడు, ఆర్థిక ఇబ్బందులు నీతోంటి నువ్వు పని చేయకును, నువ్వు తాగి తందలు అయినటువంటి ఏమో, లేకపోతే అంతేగాని ముగ్గురు పిల్లలు వాళ్ళు ఏమన్నా అప్పు చేసిల్లా? ముగ్గురు ఆడపిల్లలు ఏమన్నా అప్పులు ఇట్లా చేసిల్లా? నీకేమన్నా అప్పులు? లేకపోతే వాళ్ళు పుట్టుడు నీకు అప్పుల మూట తీసుకుని వచ్చి నీకేమన్నా వాళ్ళు ఏమన్నా పుట్టిల్లా? అప్పులున్నట్టయితే ఉంటే వాటిని తీర్పుకోవాలి, వాటికి ఇంకా ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఎంపిక చేసుకోవాలి తప్పించి, ఎట్లా సంపాదించుకోవాలన్నటువంటి దానిపైన దృష్టి పెట్టాలి తప్పించి, ఇలా ముగ్గురు కూతురు చిన్నపిల్లలను చంపుతీవి. దేనికోసం చంపినవరా అని చెప్పేసి పోలీసులు 4 తలిగిస్తే చెప్తాన్నట్టుగా అప్పులు ఎక్కువైపోయినాయి కాబట్టి ముగ్గురు పిల్లల్ని మరి సాధలేకపోయినప్పుడు మరి ఎందుకు అనడం? ముగ్గురు పిల్లల్ని ఇక్కడ అనాథాశ్రమంలో వేసినా కానీ బతుకు కదా పిల్లలు. సో మొత్తానికి విచారిస్తే ఆర్థిక ఇబ్బందుల వల్లే ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు ఒప్పుకున్నాడట. పోలీసులు చెరువు కట్టకు వెళ్లి ఈతగాళ్ల సాయంతో గాలించారు. రాత్రి 11 గంటలకు అయాత్, మరియ మృతదేహాలు లభిస్తే షఫత్ ఆషుకి కోసం వాళ్ళు గాలిస్తూ ఉన్నారట. పోలీసు ఘటనపై కేసు నమోదు చేసి ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకున్నారు. చూడలిగా ఎంత దారుణమో పాపం. ఏదో చాక్లెట్ బిస్కెట్లు కొట్టిన నానా అని చెప్పేసి పోయినటువంటి కర్మకి చెరువులో ముంచేసి చంపేసిండు. మరో కాలనీలో 2 పిల్లలు మిస్సింగ్ వెళ్ళట. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గోసింగి కాలనీలో కూడా 2 పిల్లలు అదృష్టం కావడం స్థానికులను కలవరపెడుతుంది. సింహాద్రి 10 సంవత్సరాలు, కోదండ విజయ్ 9 అనే 2 బాలురు శుక్రవారం సాయంత్రం ఆడుకోవడానికి బయటికి వెళ్ళి తిరిగి రాలేదట. బంధువుల ఇళ్లలో వెతికితే ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఇదేమైందో తెలియదు. ఇంకా వాళ్ళ ఆచూకీ ఇంకా లేదు. మొత్తానికి ముగ్గురు పిల్లల్ని తండ్రి చంపేసాడు. ఇక పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోటి. ఆ ఇస్మాయిల్ అనేటువంటి ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి అదుపులోకి తీసుకొని వాళ్ళు కస్టడీలో ఉంచినట్టుగా తెలుస్తూ ఉన్నది.